పాకిస్తాన్లో వరుస హత్యలకు పాల్పడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి విజృంభించారు. ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను పాకిస్తాన్ ఐఎస్ఐ కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన స్కాలర్ ముస్తఫా మీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి బలూచిస్తాన్ టార్బాట్లోని మసీదు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనలు ముగించుకొని మసీదు నుంచి బయటకు రాగానే ముఫ్తీ మీర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని స్థానికులు చెప్తున్నారు. ఇక మీర్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. (2016) కిడ్నాప్కి గురైన రిటైర్డ్ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ ఇరాన్లోని చాబహార్లో వ్యాపారం చేసేవారు. ఇరాన్లో ఉన్న పాక్ ఏజెంట్ల కుల్భూషణ్ జాదవ్ను అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్లో ముఫ్తీ మీర్ ఐఎస్ఐ ఏజెంట్లకు సహకరించాడు. బలూచిస్తాన్లోకి కుల్భూషణ్ ప్రవేశిస్తే అరెస్టు చేశామని ఆ తర్వాత పాకిస్తాన్ ప్రకటించింది. భారత గూఢచారి అన్న ఆరోపణల్ని కుల్భూషణ్పై మోపారు. 2017 ఏప్రిల్లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు కుల్భూషణ్కి మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్షను సవాల్ చేస్తూ భారతదేశం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కుల్భూషణ్కి మరణశిక్ష వాయిదా పడినా విచారణ కొనసాగుతోంది. ఆయుధాలు, మానవ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ముఫ్తీ మీర్ మత సంస్థ జైమియత్ ఉలేమా ఈ ఇస్లాంలో సభ్యుడు. ఇదే పార్టీకి చెందిన మరో 2 సభ్యుల్ని కొద్ది రోజుల క్రితం ఖుర్జర్ ప్రాంతంలో కాల్చి చంపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడే ఉగ్రవాద సంస్థలతో ముఫ్తీ మీర్కు సన్నిహిత సంబంధాలున్నాయి. తరచూ ఉగ్రవాద క్యాంపులని మీర్ సందర్శించేవాడు. ఉగ్రవాదుల్ని భారత భూభాగంలో అక్రమంగా ప్రవేశపెట్టడంలో మీర్ సహకరించేవాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్లోనూ ఉగ్రవాద సానుభూతి పరులని 2-3 ఏళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతుండడంతో కలకలం రేపుతోంది. దీనికి భారతదేశానికి చెందిన కారణమని పాకిస్తాన్ పలుమార్లు ఆరోపించింది. కానీ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఆరోపణల్ని తిప్పికొడుతూ వస్తోంది.